భార్య కొన్నిసార్లు ఫేక్ కేసు పెడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో పర్సన్స్ అత్తమామ మీదే కాకుండా వేరే ఊర్లో వేరే చోటు ఉన్నటువంటి ఆ బంధువుల మీద కూడా ఈ 498 కేసు కానీ కొన్ని ఫేక్ కేసెస్ కానీ పెడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి రక్షణలు ఏంటి? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన మీరు నేరం చేసినట్టు కాదు. అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవన్ గిల్టీ. ఓకే, అవునన్నా కాదన్నా? నా ఎఫ్ఐఆర్లో మీ పేరు నమోదైతే మీరు నేరం చేసి జైలుకి వెళ్ళినట్టేం కాదు. దాని గురించి మీరు ముందుగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సమర్థవంతమైన న్యాయవాదిని ఎన్నుకోమని ఎందుకు చెప్తున్నానంటే, ఎక్స్పీరియన్స్ ఉన్న న్యాయవాదికి ఇవన్నీ అవగాహన ఉంటుంది ఒకటి. సో నేనేమంటున్నానంటే, మీరు చేయాల్సింది ఏంటంటే, అలాంటి కనుక మీ పైన కంప్లైంట్ వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 35 BNS కింద నోటీస్, అంతమంది 41A నోటీస్ ఇచ్చేవాళ్ళ, నోటీస్తో మీ ఆధారాలన్నీ చూపించండి, సబ్మిట్ చేయండి. అప్పుడు కూడా కాకపోతే హైకోర్టులో క్వాష్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. ఎప్పుడంటే బంధువర్గం లేని వాళ్ళు, అంటే బంధుత్వం లేని వాళ్ళు, ఎలా రక్త సంబంధం లేని వాళ్ళకి ఆటోమేటిక్గా హైకోర్టులో క్వాష్ అవుతూనే ఉంది. సో దాని గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వాల్వ్మెంటే లేనప్పుడు మీరు ఎందుకు భయపడాలి? కావాలంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి కుదిరితే ఛార్జ్ షీట్లో కూడా మన పేరు తీయడానికి ప్రయత్నాలు చేయొచ్చు, ఆ ప్రయత్నం చేయొచ్చు. అది చేసి తీపిచ్చేయచ్చు, పేరు తీపియచ్చు, ఇబ్బంది లేదు. చేసాం, అది చాలా చేసాం.